హలో గాయ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి బిగినర్స్ కోసం, ఎస్పెషల్లీ బిగినర్స్ కోసం. మన క్యాప్షన్ అండ్ తమ్లైన్ కూడా దానికి రిలేటెడ్గానే ఉంది కదా. సో ఒక బిగినరు ఏమేమి తప్పులు చేయకూడదు, ఫస్ట్ వన్ బాడీని ఎలా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడం అనేది ఇందులో తెలుసుకుందాం. వాళ్ళు చేసే చిన్న చిన్న తప్పుల వల్ల బాడీ ట్రాన్స్ఫార్మ్ అనేది జరగదు. సో అదేంటో తెలుసుకుందాం. ఫస్ట్ మీరు మైండ్లో ఒక్కటే ఫిక్స్ అయిపోండి, జిమ్ అనేది వన్ డే గేమ్ కాదు. ఇట్స్ నాట్ వన్ డే గేమ్. ఒకరోజు ఆడతాయే కప్ వచ్చేస్తుంది అని చెప్పేసి చెప్పడానికి. దీనికి హార్డ్ వర్క్, డెడికేషన్, కన్సిస్టెన్సీ, ఈ త్రీ థింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. దీన్ని ప్రాపర్గా ఫాలో అవుతేనే మనం బాడీని మనం అనుకున్న షేప్లోకి కన్వర్ట్ చేయగలుగుతాం. సో ఫస్ట్ బాడీని ట్రాన్స్ఫార్మ్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ అయితే జిమ్లో జాయిన్ అయిపోవాలి. ఫస్ట్ థింగ్ అది. మేము జిమ్మే లేకపోతే ఏం చేయలేము. అంటే బయట హోంవర్క్అవుట్స్ అయినా చేయగలము, జిమ్లో జాయిన్ అయితే ఇంకొంచెం బాగుంటుంది. ట్రైనర్ ఉంటారు, మనం ఈజీగా ట్రాన్స్ఫార్మ్ అవుతాం. సో మనకు కావాల్సింది ఏంటి? ఫస్ట్ ఒక బిగినర్గా నువ్వు జిమ్ లోపలికి వెళ్ళినప్పుడు వెళ్ళగానే ఫస్ట్ నీ ఫీలింగ్ ఏంది? 3 monthsలో బాడీ వచ్చేస్తుంది, లేదా 6 monthsలో బాడీ వచ్చేస్తుంది అని నీకు ఒక మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉండవు. కానీ అది తీసేయాలి ఫస్ట్. నువ్వు 3 months, 6 months, 1 year ఇవన్నీ కాదు. నువ్వు డెడికేటెడ్గా ఉండాలి. నువ్వు అనుకున్న షేప్లోకి నీ బాడీని తీసుకురావడానికి నువ్వు డెడికేటెడ్గా, కన్సిస్టెంట్గా రోజు వెళ్ళాలి జిమ్కి. సో ఆయన వెళ్ళగానే ప్రతి ఒక్క బిగినర్ను నేను చూసిన దాన్ని అయితే, వాడు వస్తాడు ఆ రోజు వచ్చేసి ఇంకా ఎవరినో చూస్తాడు. వాడు ఎప్పటి నుంచో వచ్చి ఉంటాడు. వాడిని చూసి వాడు హెవీ వెయిట్లు ఎత్తుతున్నాడు, నేను ఎత్తలేనా అని చెప్పేసి వాడు మామూలు వెయిట్లు కాదు తీసుకుంటాడు, చేస్తూనే ఉంటాడు. ఆ రోజు చేస్తాడు, బాగుంటుంది. ఆ తర్వాత రోజు రాడింగ్ వాడు ఆ రోజే లాస్ట్ ఉంది. ఎందుకంటే నువ్వు వచ్చిన రోజే నీ బాడీకి అసలు ఎక్సర్సైజ్ తెలియదు, వెయిట్స్ ఎలా లిఫ్ట్ చేస్తున్నావో తెలియదు, అది ఎక్కడ ఎఫెక్ట్ పడుతుందో తెలియదు. వచ్చి రాగానే నువ్వు హెవీ వెయిట్లు ఎత్తేస్తే నీ బాడీలో ఉన్న పార్ట్స్ ఏమవుతుంది? మజిల్ డ్యామేజ్ అవుతాయి. ఫస్ట్ మజిల్ టిష్యూస్ అనేవి డ్యామేజ్ అవుతాయి. అవి డ్యామేజ్ అయితే అవి రికవరీ అవ్వడానికి నీకు టైం పడుతుంది. సో నువ్వు ఇంటిగానే పడుకుంటావు, నెక్స్ట్ డే ఇంకా రావడానికే కుదరదు. సో ఫస్ట్ ఏం చేయాలి? నువ్వు జాయిన్ అయినావు, ఫస్ట్ డే వెళ్ళినావు, ఫస్ట్ వార్మప్ సెషన్స్ తోటి స్టార్ట్ చేయాలి. బాడీకి వార్మప్ అనేది చాలా ఇంపార్టెంట్. వార్మప్ స్టార్ట్ చేసి ఫస్ట్ నువ్వు బేసిక్ లెర్న్ చేయాలి. బేసిక్స్ అనేవి నేర్చుకోవాలి. అసలు ఎలా చేయాలి, ఏం చేయాలి, చేస్తే ఎక్కడ ఎఫెక్ట్ పడుతుంది, దేంతో ఏం సాధించగలం మనం అని. అంతేగాని వాడిని విని చూసి మాత్రం హెవీ వెయిట్లు ఎత్తడం అనేది చాలా రాంగ్. సో ఇంకోటి, ట్రాన్స్ఫార్మ్ చేయగలుగుతావు. అంతేగాని నేను వెళ్ళగానే నాకు వచ్చేయాలి, నేను ఏది ఫాలో అవ్వను, నేను జిమ్కి వెళ్తాను అంతే, వెయిట్లు ఎత్తేస్తాను, హెవీ వెయిట్లు ఎత్తేస్తాను, కానీ నేను డైట్ తీసుకోను, రెస్ట్ తీసుకోను. నేను 11 వరకు 12 వరకు బయట తిరుగుతాను, కానీ రెస్ట్ తీసుకోను. నువ్వు రెస్ట్ తీసుకోకున్నా, ప్రాపర్ డైట్ ఫాలో అవ్వకున్నా, నువ్వు ఎంత వర్కౌట్ చేసినా దానివల్ల అనేది యూజ్ ఉండదు. సో నువ్వు ఈ చిన్న చిన్న థింగ్స్ని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో, అట్ ద స్టేజ్ ఆఫ్ బిగినర్ ఇవి తెలుసుకోవాలి. బిగినర్గా నువ్వు స్టార్ట్ అయినావు, నీ బాడీని నువ్వు షేప్లోకి తీసుకురావాలనుకుంటున్నావు. అలాంటప్పుడు ఈ చిన్న చిన్న థింగ్స్ నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకొని ఫస్ట్ ఫార్మ్ అండ్ టెక్నిక్, వర్కౌట్స్ ప్రాపర్గా నేర్చుకోవడము. నేర్చుకునేటప్పుడు ప్రతిదీ స్టెప్ బై స్టెప్ నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత ఫస్ట్ నువ్వు ఏదైనా సరే బాడీ బిల్డింగ్లోకి వన్స్ ఎంటర్ అయినావు, నీకు షేప్, నీ బాడీని నువ్వు అనుకున్న షేప్లోకి తీసుకురావాలనుకుంటున్నావు. అలాంటప్పుడు ఫస్ట్ నువ్వు మైండ్లో 3 థింగ్స్ని పెట్టుకోవాలి. ఫస్ట్ వర్కౌట్స్, ప్రాపర్ ఫార్మ్ అండ్ టెక్నిక్లో వర్కౌట్స్ చేయాలి. నెక్స్ట్ డైట్, ప్రాపర్ డైట్ ఉండాలి. థర్డ్ థింగ్ రెస్ట్, ఇది కూడా ప్రాపర్గా ఉండాలి. ఈ 3 థింగ్స్ నువ్వు ప్రాపర్గా మెయింటైన్ చేస్తేనే నువ్వు అనుకున్న షేప్లోకి నీ బాడీని ట్రాన్స్ఫర్ చేయగలవు. లేదంటే ఇట్స్ యూజ్లెస్. ఇలా ఎందుకు చెప్తున్నానంటే, దీన్ని ఒక బేసిక్ ఎగ్జాంపుల్తో చెప్తాను నీకు. బైక్ ఉందనుకోండి మన దగ్గర, బైక్ని వర్కౌట్ అనుకుందాం, దాంట్లో పోసే పెట్రోల్ని మనం డైట్ అనుకుందాం, రెస్ట్ని రీస్టార్ట్ అనుకుందాం. సో ఈ 3 థింగ్స్ మనకి ఎట్లా అప్లికేబుల్ అవుతాయంటే, బైక్లో నువ్వు ఫ్యూయల్ పోయకుండా, పెట్రోల్ పోయకుండా స్టార్ట్ అవుద్దా? స్టార్ట్ అవ్వదు. అంటే వర్కౌట్ చేస్తే సరిపోదు, దానికి తగ్గట్టు డైట్ కూడా తీసుకోవాలి. అండ్ నువ్వు పెట్రోల్ ఉంది, నా దగ్గర బైక్ ఉంది అని చెప్పేసి వెళ్ళిపోతా ఉంటే కుదరదు కదా. ఏం చేయాలి? దానికి రెస్ట్ ఇవ్వాలి. కనీసం నువ్వు 100 kilometers వెళ్ళిన తర్వాత అయినా దానికి రెస్ట్ ఇవ్వాలి కదా. రెస్ట్ ఇస్తేనే అది మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. సో సేమ్ బాడీ కూడా అంతే. వర్కౌట్ చేసావు,
ప్రాపర్ డైట్ తీసుకున్నావు, బాడీకి రెస్ట్ ఇవ్వాలి. బాడీకి మినిమం 8 అవర్స్ రెస్ట్ ఇవ్వాలి. అప్పుడే నీ బాడీ అనేది రికవరీ అవుతుంది. సో ఈ 3 థింగ్స్ని నువ్వు కంప్లీట్గా ఫాలో అయినావు అంటే అప్పుడు నీ బాడీని నువ్వు అనుకున్న షేప్లో నువ్వు ఒక షెడ్యూల్ ప్రిపేర్ చేసుకొని, నీ ఓన్ షెడ్యూల్ ప్రిపేర్ చేసుకొని వర్కౌట్స్ని ఎలా మేనేజ్ చేయాలి, డైట్ని ఎట్లా మేనేజ్ చేయాలి, రెస్ట్ ఎలా మేనేజ్ చేసుకోవాలి అనేది నువ్వు తెలుసుకోవాలి. అలా తెలుసుకొని నువ్వు ఎప్పుడైతే ప్రాపర్గా వర్కౌట్స్ చేస్తావో అప్పుడే నీ బాడీ అనేది ట్రాన్స్ఫార్మ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు నువ్వు చేసేది ఏముండదు, అక్కడ జరిగేది ఏముండదు. వర్కౌట్సే చేస్తా నేను రెస్ట్ తీసుకోను అంటే రెస్ట్ తీసుకోకుండా యూజ్లెస్. నువ్వు వర్కౌట్స్, డైట్ తీసుకొని రెస్ట్ తీసుకోకుండా ఏ ఒక్క థింగ్ ఇందులో మిస్ అయినా ఈ 3 థింగ్స్లో నీ బాడీ అనేది ట్రాన్స్ఫర్ అవ్వడం చాలా కష్టం. సో నువ్వు జిమ్కి వెళ్ళేటప్పుడు నీకు ఒక 6 మంత్స్ వెళ్ళిన తర్వాత కూడా రిజల్ట్స్ కనిపించవు. అలాంటప్పుడు పక్కన ఉన్నాడు ఏం చెప్తాడు, నీ ఫ్రెండ్ ఇంకోటి ఎవడో నీ దగ్గరకు వచ్చి ఏం పోతున్నావు అసలు జిమ్ పోతున్నావు కానీ నీకు అసలు రిజల్టే లేదు, నీ బాడీ అలానే ఉందంటే నువ్వేం చేస్తావు? ఆలోచిస్తావు. ఇంకా వాడు చెప్పిండు కదా, నిజమే వాడు చెప్పిండు అసలు రిజల్ట్ లేదు ఏం లేదు అని చెప్పేసి ఆలోచిస్తావు. కానీ అదొక్కటి నువ్వు ఎప్పుడైనా మైండ్లో వన్స్ నీ బాడీని ట్రాన్స్ఫార్మ్ చేయాలి అనుకున్నావు అనుకో, ఫిక్స్ అయిపోవాలి. ఇంకా నువ్వు ఎవడు ఏం చెప్పినా సరే జిమ్కి అగనెస్ట్గా నువ్వు వినకూడదు. నువ్వు ఒక డెఫ్గా మారాలి ఆ టైంలో నువ్వు అట్లుంటేనే నువ్వు అనుకున్న ఏదైతే షేప్ ఉందో ఆ బాడీ ఫిజిక్ని నువ్వు మెయింటైన్ చేయగలుగుతావు. అక్కడి వరకు నువ్వు వెళ్ళగలుగుతావు. వాడు ఏ చెప్పినా సరే నువ్వు మాత్రం నువ్వు అనుకున్న దాని మీద నిలబడాలి. అప్పుడే నీకు ఆ కన్సిస్టెన్సీ ఉంటేనే నువ్వు అనుకున్న ఫిజిక్ని సాధించగలవు. లేకపోతే ఏముండదు, ఇంకా జస్ట్ నార్మల్ ఇంకా నువ్వు వాడు చెప్పిండని చెప్పేసి వదిలేసినావు అనుకో, తర్వాత నువ్వు అనుకున్నది ఏం సాధించలేవు. అది ఈ బాడీ బిల్డింగే కాదు, నెక్స్ట్ ఏదైనా సరే ఏ విషయంలో అయినా సరే ప్రతి వాడు నువ్వు ఏది చేసినా ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు, అది నీతోటి కాదురా అసలు. అలాంటి అసలు నువ్వు పట్టించుకోవద్దు. నువ్వు మైండ్లో ఒకటే ఫిక్స్ అయిపోయి ఉండాలి, పక్కా నేను ఇది చేసి తీరుతాను. వానికి చేసే చూపించాలి అంతే. నువ్వు సైలెంట్గా అక్కడ నుంచి వెళ్ళిపోయి వానికి చేసి చూపించాలి. మనమైతే ఫస్ట్ టైం వీడియోకి వాయిస్ ఇస్తున్నాం. సో ఎనీ డిస్టర్బెన్సెస్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నా కానీ కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి. అండ్ ఇప్పటికైతే బిగినర్స్ కోసం వీడియో ఇంతే. ఇంకా ఫ్యూచర్లో మనం వర్కౌట్స్ ఏ విధంగా చేయాలి, ఏ వర్కౌట్స్ తోటి స్టార్ట్ చేయాలి అండ్ ఎలాంటి డైట్ తీసుకోవాలి అనేది మనం నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో పక్కా మీ ముందు ఉంచుతాను. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేయండి.